కీడును విడిచి మేలు చేయండి, నిత్యము నిలిచి ఉంటారు. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం ఒక గొప్ప సత్యాన్ని ధ్యానించుకుందాం. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఈ మాటలు మన జీవితాలకు మార్గదర్శకంగా ఉన్నాయి. కీడును విడిచిపెట్టి మేలును ఆశ్రయిస్తేనే మనం శాశ్వతమైన ఆశీర్వాదాలను పొందుతామని ఇవి స్పష్టం చేస్తున్నాయి. కీడు అంటే కేవలం పెద్ద పాపాలు చేయడం మాత్రమే కాదు. ఇతరుల పట్ల కోపం, అసూయ, స్వార్థం, అబద్ధాలు పలకడం ఇవన్నీ కూడా కీడు కిందే వస్తాయి. దేవుడు మన నుండి కోరుకునేది ప్రేమ, దయ, క్షమ, సత్యం. మనం ఈ గుణాలను అలవర్చుకున్నప్పుడు మనం దేవుని దృష్టిలో మాత్రమే కాదు, మనుషుల దృష్టిలో కూడా నిలిచి ఉంటాము. బైబిలు నుండి ఒక ఉదాహరణ. దావీదు, సౌలు. ఈ సత్యానికి బైబిలులో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. అది దావీదు, సౌలు రాజుల కథ. సౌలు దావీదును ద్వేషించాడు, చంపడానికి అనేకసార్లు ప్రయత్నించాడు. దావీదుకు సౌలును చంపడానికి 2 సార్లు అవకాశం లభించింది. మొదటిసారి సౌలు ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దావీదు అతని అంచును మాత్రమే కత్తిరించాడు. దావీదు అనుచరులు సౌలును చంపమని బలవంతపెట్టినా దావీదు తిరస్కరించాడు. 1 సమూయేలు 24వ అధ్యాయం చూడండి. రెండవసారి సౌలు తన సైన్యంతో నిద్రపోతున్నప్పుడు దావీదు అతని బల్లెం, నీటిబుడ్డిని తీసుకున్నాడు. మరోసారి దావీదు సౌలును చంపడానికి నిరాకరించాడు. 1 సమూయేలు 26వ అధ్యాయం చూడండి. దావీదు సౌలుకు కీడు చేయకుండా అతనికి మేలు చేయాలని నిశ్చయించుకున్నాడు. దావీదు సౌలును చంపకపోవడం ద్వారా దేవుని నియమాన్ని గౌరవించాడు. ఈ చర్యల ద్వారా దావీదు దేవునికి భయపడేవాడని, తన శత్రువు పట్ల కూడా దయ చూపించాడని నిరూపించాడు. చివరికి దావీదు ఇశ్రాయేలుకు గొప్ప రాజుగా నిలిచాడు. సౌలు మాత్రం దేవుని ఆగ్రహానికి గురై తన రాజ్యాన్ని కోల్పోయాడు. ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది? మనం కీడు చేయడాన్ని మానేసి మేలు చేయడాన్ని ఎంచుకున్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సందర్భంలోనూ కీడును కాకుండా మేలును ఎంచుకోవాలి. అప్పుడే మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉంటాయి. మనం ఈ లోకంలో శాశ్వతంగా నిలిచియుంటాము. తీర్మానం. కాబట్టి ప్రియులారా, మనమందరం మన జీవితాల్లో ఈ సూత్రాన్ని పాటించడానికి ప్రయత్నిద్దాం. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. మన మాటల్లో, చేతల్లో ప్రేమను, దయను ప్రదర్శిద్దాం. మన చుట్టూ ఉన్నవారికి మేలు చేద్దాం. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మనం ఈ లోకంలోనే కాదు, నిత్యత్వంలో కూడా నిలిచి ఉంటాము. ఆమెన్.